తిరుమల శ్రీవారికి వెళ్లే భక్తులకు టీటీడీ ఓ శుభవార్త చెప్పింది. భక్తులు శ్రీవారి మొక్కులు చెల్లించుకునేందుకు కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. ఇందుకోసం భక్తులకు కొత్తగా ముడుపు పత్రాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పత్రాన్ని భక్తులు గర్భాలయం వెలుపల ఉన్న శ్రీవారి హుండీలో వేసి తమ మొక్కును చెల్లించుకునే విధంగా కొత్త విధానానికి టీటీడీ శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఈ నెల 28న జరిగే టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించి అందరి ఆమోదంతో తుది నిర్ణయం తీసుకోనుంది. తిరుమల శ్రీవారి మొక్కులు కానుకలు చెల్లించుకునేందుకు టీటీడీ కొత్త విధానంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం శ్రీవారి ముడుపు పత్రాలు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. శ్రీవారిని ఏటా దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామి దర్శనం అనంతరం భక్తులు హుండీలో కానుకలు సమర్పించడం అనే సంప్రదాయం వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది. టీటీడీ బడ్జెట్లోనే ప్రధాన ఆదాయ వనరు కూడా హుండీనే. 2025లో హుండీ ఆదాయం 1383 కోట్లొచ్చింది. ఇటీవల కాలంలో నగదు రహిత లావాదేవీలకే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. దాదాపు ప్రతి ఒక్కరూ యూపీఐ, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా శ్రీవారి ముడుపు పత్రం విధానాన్ని ప్రవేశపెట్టేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. తిరుపతితో పాటు తిరుమలలో ముఖ్యమైన ప్రాంతాల్లో ముడుపు పత్రం కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.